ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇదిన దేవునార్థన చూస్తున్నాం. చిన్న వర్షం పాడుకుందాం. ఆగని హోరులు ఆరిన నేలపై నా ముందు వెలచితివై, సైన్యముల అధిపతివై, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఇది నా దేవుని ఆజ్ఞను చూస్తున్నాండి. 128 కీర్తన 5వ వచనం 4వ వచనం చూస్తున్నాం అండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుని వాగ్దానం ఇదిను. ఈ దినం ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనం చాలా పొందుకోవటానికి కూడా అవకాశం ఉందండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఇది నువ్వు దేవుని వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని బట్టి మరి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? దేవుని వాగ్దానాలు పొందుకొని, ఆయన ఆశీర్వాదాలు పొందుకొని, ఆయన రాకటి దినాలలో ఎత్తబడే గుంపులు ఉండులాగన పరిశుద్ధాత్మ శక్తితో పొందుకొని, మరి ఆయన మాటలను మన హృదయంలో చేర్చుకొని, ఆయన మాటలు మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ధ్యానించాలి. ఆ మాటల్ని నెవరు వేసుకోవాలి. ఆయన మాటలను మనం ఏం చేసుకోవాలి? నెవరేసేయాలి. అలాగా ఆయన మాటలు మనలో ఫలించటానికి కానీ, ఆయనలో మనం నిలిచి ఉండే భక్తి మనకి కావాలి. కాబట్టి ఇలాంటి వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా. నాయన యెహోవా యందు భయభక్తులు గలవాలి ఇలాగా ఆశీర్వదింపబడని చెప్తున్న దేవుడు నిజమే ప్రభువా. నీ ఆశీర్వాదాలను మీ పాత్రలుగా ఉండటానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.